ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైలు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లల స్కూల్ నుండి వచ్చినప్పుడు స్నాక్స్గా కూడా తినేయచ్చు. ఈ విధంగా ఒట్టి కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: బెండకాయలు 300 గ్రాములు శుభ్రంగా కడిగి ఈ విధంగా తుడుచుకొని ఇంతంత పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఆరిపోవాలి తడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, శనగపిండి 2 స్పూన్లు, మైదా 2 స్పూన్లు, పల్లీలు 3 స్పూన్లు, పసుపు 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి పౌడర్ 1 టీ స్పూను, 2 స్పూన్లు కారం. ఇప్పుడు మనం తీసుకున్న బెండకాయ కాయల్ని ఇలా కట్ చేసుకొని ముక్కలు ఈ విధంగా ఆరిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 3 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ వేసి బాగా బెండకాయ ముక్కలకు పట్టే వరకు పట్టించుకోవాలి. ఫస్ట్ వాటర్ పోయకూడదు. ఇవన్నీ కలిపిన తర్వాత చూసి ఎంత పడితే వాటర్ కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం అట్లా వేసిన పౌడర్లన్నీ ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బెండకాయ ముక్కల్ని ఇట్లా ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి. హైలో పెట్టుకున్న స్టవ్ మీడియంలో పెట్టుకొని
వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్. ఈ విధంగా కలుపుకుంటూ 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన బెండకాయ ముక్కల్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మాడకుండా మరీ పచ్చిగా లేకుండా ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిగిలిన పీసులు కూడా డీప్ ఫ్రై చేసుకుందాం మళ్ళీ. అంతే, ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్లో కొంచెం లైట్గా కారం, 2 స్పూన్ల కొబ్బరి పౌడరు, కొంచెం సాల్ట్, వేయించుకున్న పల్లీలు, కరివేపాకు వేయించుకొని ఇట్లా కలుపుకోవాలన్నీ. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైలు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లల స్కూల్ నుండి వచ్చినప్పుడు స్నాక్స్గా కూడా తినేయచ్చు. ఈ విధంగా ఒట్టి కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.